వారం మకర రాశి వారికి గురువు చతుర్థ పంచమ స్థానాల్లో వ్యవహరిస్తున్నాడు కాబట్టి, సంచరిస్తూ ఉంటాడు కాబట్టి శుభ అశుభ ఫలితంగా సాగుతుంది. మిశ్రమ ఫలితాలతో ఉంటారు మొత్తం అంతా కూడా. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు పరీక్షలో కానీ విజయాన్ని సాధించాలని చాలా శ్రమతో రాస్తే మధ్యమ ఫలితంతోనే యువతలికి వస్తారు. శ్రవణ నక్షత్రం వారికి వ్యాపారాన్ని పెంచేందుకు కావలసినటువంటి ఆర్థికమైన పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఈ వారంలో వస్తుంది కాబట్టి కొద్దిగా ఆర్థికమైనటువంటి ఇబ్బంది అనిపిస్తుంది. మంచి పెట్టుబడి కోసం ధనాన్ని పెడుతున్నారు కాబట్టి అది దోషమేం కాదు. ధనిష్ఠ నక్షత్రం వాళ్ళు ఆర్థికమైనటువంటి విషయం బాగున్నా ఆరోగ్య విషయాన్ని కొద్ది శ్రద్ధగా చూసుకోవాలి. అజాగ్రత్త మాత్రం కూడదు. ఏదైనా అనారోగ్యం కానీ కలిగితే వెంటనే వైద్యునికి చూపించుకోవడం కొంత అవసరం అని పంచాంగం ఈ వారం వారికి తెలియజేస్తుంది. వీరు ఆంజనేయునికి సంబంధించినటువంటి ఆ అష్టోత్తర శతనామాలని ఈ వారం మొత్తం మననం చేసుకుంటూ ఉంటే ఆంజనేయ శక్తి మన శరీరంలో ప్రవేశించి ధైర్యంగా ముందుకు సాగే విధానాన్ని, కార్యనిర్వహణ దక్షతని కూడా కలగజేస్తుంది. మకర రాశి వారు ఈ వారంలో స్థిరాస్తిని వృద్ధి చేసుకునేందుకు తగిన ప్రయత్నం, అంటే భూములు కానీ ఇళ్ళు కానీ బంగారం వెండి మొదలైన వాటి మీద పెట్టుబడి పెట్టడం కోసం ప్రయత్నించడం చాలా మంచిది.